ప్రపంచమంతా వీకెండ్ మూల్లోకి వెళ్తుంటే అంతర్జాతీయంగా రెండు మాత్రం మాటల యుద్ధానికి దిగాయి. ఆ అగ్రదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఎదురుగా ఉన్నది అమెరికా అధ్యక్షుడే అయినా తమ ప్రధాని ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోమని రోమ్ తిరగబడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి దురుసు వ్యాఖ్యలకు ఫైర్ బ్రాండ్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇది ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ట్రంప్ సార్ ప్లీజ్ నాతో ఒక్క ఫోటో దిగండి అంటూ మెలోనీ బ్రతిమలాడిందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలే ఇటలీలో అగ్గి రాజేశాయి. ట్రంప్కి వడ్డీతో సహా మెలోనీ ఎలాంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు? ఇరు దేశాల మధ్య దౌత్య పర్యటనలు రద్దయ్యే స్థాయికి వివాదం ఎలా చేరింది? పురుషహంకార ధోరణికి లొంగని మెలోనీతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వాచ్ స్టోరీ. అమెరికా ఇటలీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ దాదాగిరికి షాక్ ఇచ్చిందెవరు? జార్జియా మెలోనీ దెబ్బకు ట్రంప్ దిగొస్తాడా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ బహిరంగంగానే తీవ్రమైన మాటల యుద్ధానికి దిగారు. 2 రోజుల క్రితం ట్రంప్ చేసిన వ్యాఖ్యలతోనే ఈ వార్ ఆఫ్ వర్డ్స్ మొదలయ్యాయి. ట్రంప్ సార్ ప్లీజ్ నాతో ఫోటో దిగండి అంటూ మెలోనీ బతిమాలాడారంటూ అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ట్రంప్ చేసిన సదరు కామెంట్స్ పై ఇటలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై తాజాగా మెలోనీ కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. అసలు ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో ముందుగా చూద్దాం. 18న ఒక ఇటాలియన్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. మెలోనీ తనతో ఫోటో దిగాలని అనుకున్నారని, కేవలం అనుకోవడమే కాదు అందుకోసం ఆమె తన్ను బతిమాలారని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. ఆమెకు తనతో ఫోటో దిగడం ఎంతో అవసరమైందని ట్రంప్ పేర్కొన్నాడు. తాను ఫోటో దిగేవాడిని కాదని మెలోనీని చూసి జాలిపడి ఒప్పుకున్నట్లు ట్రంప్ వివరించాడు. అంతటితో ఆగకుండా తాను ఆమెతో మాట్లాడినందుకైనా మెలోనీ సంతోషించాలనే ధోరణిలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చెప్పిన ఈ స్టోరీ ఎక్కువసేపు నిలబడలేదు. దీనిపై ఇటలీ ప్రధాని నేరుగా స్పందించారు. ట్రంప్ చేసిన అవమానాన్ని ఏమాత్రం భరించలేమని మెలోనీ క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ మాటలకు వడ్డీతో సహా స్ట్రాంగ్గానే ఇటలీ ప్రధాని కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ఒక అబద్ధాల కోరని పరోక్షంగా మెలోనీ తేల్చి చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితాలని మెలోనీ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు తన మిత్ర దేశాల పట్ల ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారో తనకు అస్సలు అర్థం కావడం లేదని ఇటలీ ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. మెలోనీ కేవలం వాస్తవాలను చెప్పి ఊరుకోలేదు. అగ్రదేశానికి ఇటలీకి మధ్య ఒక స్పష్టమైన గీతను గీశారు. ఇక్కడ మనం గమనించాల్సిన అస్సలు విమర్శించకూడని ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ మాటల యుద్ధం ఎంతమాత్రం టీవీ ఛానళ్లకే పరిమితం కాలేదు. జూన్ 21, 22 తేదీల్లో ఇటలీ విదేశాంగ మంత్రి యాంటోనియో తజానీ వాషింగ్టన్లో పర్యటించాల్సింది. కానీ ఇప్పుడు ఆ పర్యటన రద్దయింది. తజానీ తన పర్యటన పూర్తిగా రద్దు చేసుకున్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవని, అవమానకరమైనవని తజానీ స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం జార్జియా మెలోనీవి మాత్రమే కాకుండా ఇటలీ దేశాన్ని, ఇటాలియన్లను అవమానించినట్లేనని ఆయన మండిపడ్డారు. సాధారణంగా ఇటాలియన్లు అంత త్వరగా నిగ్రహాన్ని కోల్పోరు. ప్రశాంతంగా ఉంటూ చాలా విషయాలను తేలిగ్గా తీసుకునే మనస్తత్వం వారిది. కానీ ఈసారి మాత్రం వారు తగ్గలేదు. ఒకవైపు నాటో కూటమిలో సభ్యదేశంగా ఉంటూనే అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలను బహిరంగంగా ఇటలీ తప్పుబట్టింది. తమ ప్రధాని అవమానించినందుకు ఒక ఉన్నత స్థాయి అధికారిక పర్యటనను రద్దు చేసుకుంది. దీన్ని బట్టి రోమ్ కేవలం తన అసంతృప్తిని మాత్రమే వ్యక్తం చేయడం లేదు, ఒక బలమైన సందేశాన్ని చాలా స్పష్టంగా స్ట్రాంగ్గా పంపింది. ఇది కేవలం మెలోనీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇదొక నిరంతర ధోరణిగా మారుతోందని ఇటలీ ప్రధాని స్వయంగా భావిస్తున్నారు. అమెరికా శత్రు దేశాల పట్ల, శత్రు నాయకుల పట్ల ట్రంప్ అమితమైన ఉదారత చూపుతాడు. ఇదే విషయాన్ని మెలోనీ పాయింట్అవుట్ చేసింది. ఇటలీ లాంటి మిత్ర దేశాలపై ఆ గౌరవం ట్రంప్ కనబరచకపోవడం నిజంగా నిరాశకు గురిచేస్తోందని మెలోనీ వ్యాఖ్యానించారు. అయితే ఈ తాజా పరిణామం ఇటలీ రాజకీయాల్లో అంతకంటే పెద్ద ఆశ్చర్యకరమైన మార్పును కూడా తెచ్చింది. ఈ ఒక్క ఘటన ఇటలీలోని రాజకీయ విభేదాలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇది లెఫ్ట్ రైట్ పార్టీ సిద్ధాంతాల మధ్య సాగే పోరు కాదు. నిజానికి ప్రధాని మెలోనీని విమర్శించేందుకు వచ్చే ఏ ఛాన్స్ను ఆమె ప్రత్యర్థులు వదులుకోరు. కానీ ఇప్పుడు ఆమె రాజకీయ ప్రత్యర్థులు సైతం మెలోనీకి అండగా నిలుస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని ఇటలీ మాజీ ప్రధాని మ్యాటియా రెంజీ తీవ్రంగా తప్పుబట్టాడు. అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలు అత్యంత ఘోరమైనవిగా రెంజీ అభివర్ణించాడు. మెలోనీ అభిప్రాయంతో ఇటలీ మాజీ ప్రధాని ఏకీభవించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇటాలియన్లు సీరియస్గా పరిగణిస్తున్నారు. ఇక్కడ కొంచెం గతాన్ని పరిశీలించాలి. ఎందుకంటే జార్జియా మెలోనీ కేవలం మరో యూరోపియన్ దేశ నాయకురాలు మాత్రమే కాదు. ట్రంప్ దృష్టిలో ఇటలీ ప్రధాని స్థానం వేరు,
కొన్నేళ్లుగా యూరోప్లో ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రురాలు మెలోనీ అని భావించేవారు. జాతీయవాదం, సాంప్రదాయవాదం, పాత వ్యవస్థలపై ఇరువురి నాయకుల వైఖరి ఒకేలా ఉంటుంది. ఇలా ఇద్దరి రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఒకేలా ఉండేవి. గతంలో మెలోనీపై తనకున్న అభిమానాన్ని ట్రంప్ ఎప్పుడూ దాచుకోలేదు. ఒక సందర్భంలో ఆమెను అద్భుతమైన మహిళ అని అమెరికా అధ్యక్షుడు కూడా కొనియాడారు. వీళ్ళిద్దరూ పలుమార్లు సమావేశమయ్యారు కూడా. ప్యారిస్లో ఎలన్ మస్క్తో కలిసి ఒకే వేదికపై ట్రంప్ విందులో కూడా మెలోనీ పాల్గొన్నారు. అంతేకాదు, ట్రంప్ తిరిగి అధికారంలోకి రాకముందు మెలోనీ మారే లోగోలో ఆయన్ను కలిశారు. ప్రపంచ దేశాల నాయకులెవరికీ దక్కని అరుదైన అవకాశం ఇది. నిజానికి అమెరికా అధ్యక్షుడిపై అత్యంత ప్రభావం చూపగల యూరోపియన్ లీడర్ ఎవరు అంటే అందరూ జార్జియా మెలోనీ వైపే వేలెత్తి చూపించేవారు. అలాంటిది ఇప్పుడు వీరి మధ్య ఈ స్థాయి దౌత్య యుద్ధం మొదలైంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్కు ఇలాంటి ప్రవర్తన కొత్తేం కాదు. మిత్ర దేశాలను బహిరంగంగా ఇరకాటంలో పెట్టడం, తాను అందించే మద్దతుకు కృతజ్ఞతలు ఆశించడం డొనాల్డ్ ట్రంప్కు అలవాటే. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కూడా తనకు వ్యక్తిగతంగా అప్పు, బాకీ ఉన్నట్టు డొనాల్డ్ ట్రంప్ భావిస్తారు. అందరూ తన చుట్టూనే తిరగాలనే భ్రమల్లో ట్రంప్ బతుకుతాడు. ఎవరైనా తను చెప్పినట్టు నడుచుకోవాలనే అహంకారం వైట్ హౌస్ బాసులో కనిపిస్తుంది. నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపవద్దనే సామెత ఒకటి ఉంది. నిజానికి రోమ్ నిద్రపోలేదు, కేవలం మర్యాదపూర్వకంగా వ్యవహరించింది. కానీ ఈరోజు ఆ మర్యాదకు పూర్తిగా తెరపడింది. G7 సదస్సు ముగిసింది. నాయకులంతా కెమెరాలకు నవ్వుతూ ఫోజులిచ్చి తమ దారిని తాము వెళ్లిపోయారు. కానీ జార్జియా మెలోనీ మిగతా నాయకుల్లా కాదు. అవమానాలను మౌనంగా భరించే వ్యక్తిత్వం ఆమెది కాదు. ఎదురుగా ఉన్నది అమెరికా అధ్యక్షుడైనా ఆమె వెనక్కి తగ్గలేదు. సాధారణంగా ప్రతి విషయంలో చివరి మాట తనదే కావాలని ట్రంప్ ఆరాటపడుతూ ఉంటాడు. కానీ ఈసారి ట్రంప్కు మెలోనీ షాక్ ఇచ్చారు. గతంలో ఆయన ఎందరో ప్రపంచ నాయకులను అవమానించేలా మాట్లాడారు. వారంతా కేవలం నవ్వూరుకున్నారు. తదుపరి ఫోటో అవకాశం కోసం ఎదురు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. కానీ ఈసారి ఒక మహిళను తక్కువ చేసి అవమానించేలా ట్రంప్ సాహసం చేశాడు. అది ఎంతమాత్రం వివేకవంతమైన చర్య కాదని చెప్పొచ్చు. ట్రంప్కి అర్థమయ్యే భాషలోనే మెలోనీ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్కు అబద్ధాల కోరుని తేల్చేశారు. మిత్ర దేశాలపై ట్రంప్ చూపిస్తున్న దాదాగిరిని బహిరంగంగా ఇటలీ ప్రధాని ఎండగట్టారు. పురుషాహంకార ధోరణికి లొంగేందుకు నిరాకరించే ఒక ధీరవనిత ఎదురైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో ట్రంప్కు తెలిసొచ్చింది. ఇప్పుడు ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారు? ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ఈ పరిణామాలను గమనిస్తూ ఉంటే ఆయన కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించక తప్పదు. ఎందుకంటే అవమానానికి గురైన మహిళా గ్రహం ముందు ఏ శక్తి నిలబడలేదు.